Yes. విచిత్రమైన రోజు ఏంటంటే ప్రపంచ కళా దినోత్సవం. ప్రపంచ కళా దినోత్సవం రోజు మన ఫ్యూచర్ టీచర్ ఈజ్ అవర్ ఫ్యూచర్, టీచర్ ఈజ్ అవర్ ఫ్యూచర్ అనే గొప్ప నినాదంతో మేడం గారు డాక్టర్ రేవతి ప్రసాద్ గారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని మన భాగ్యనగరం పేట మీరందరూ ఒక్కసారి కరతోళ ధ్వనులతో ఈ హాల్ మామూగేటట్టు వారికి చప్పట్ల ద్వారా శుభాకాంక్షలు, శుభాభివందనాలు. Next award, 100 participants on stage. हाँ दिख रहा. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రేవతి ప్రసాద్, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఫ్యూచర్ టీచర్ అకాడమీ. ఇవాళ విన్నర్స్ వరల్డ్ రికార్డ్ అచీవ్మెంట్ ఒక సెలబ్రేషన్ ఈవెంట్ చేసుకున్నామండి. ఆల్మోస్ట్ 2023లో మేము అటెంప్ట్ చేస్తాము విత్ 4219 స్టూడెంట్స్ తోటి. 2 years తర్వాత అచీవ్మెంట్ అఫీషియల్గా అచీవ్మెంట్ వచ్చింది. సో ఆ 10 స్టూడెంట్స్ని ఫ్రమ్ FTA ఫ్యూచర్ టీచర్ అకాడమీ 10 స్టూడెంట్స్ అచీవ్ చేస్తారు. సో ఆ 10 మందికి ఇవాళ గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకోవాలని కోటిలో తెలంగాణ సరస్వతి పరిషత్లో ఈ ఈవెంట్ అనేది జరుపుకున్నాము. సో ఈ ఈవెంట్కి గెస్ట్గా DCP రామ్దాస్ తేజవంత్ గారు, డైరెక్టర్ మీనాక్షి గారు, ఫాస్ట్ డైరెక్టర్, తర్వాత యాక్టర్ స్వప్న గారు, యాంకర్ వేణుశ్రావణ్ గారు. సో వీళ్ళందరూ వచ్చి పిల్లల్ని ఫెలిసిటేషన్ చేశారు. సో ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయినందుకు సపోర్ట్ చేసిన పేరెంట్స్కి, వాళ్ళ వాల్యుబుల్ టైం తీసుకొని వచ్చిన గెస్ట్లకి, పేరెంట్స్ ఇంకా స్టూడెంట్స్కి, మీడియాకి అందరికీ నా మనస్ఫూర్తిగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ సక్సెస్ అయినందుకు మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమం చేయాలనుకుంటున్నారు? సో ఈవెంట్ యాక్చువల్లీ జస్ట్ అచీవ్ చేశారు. సో 2 years తర్వాత వచ్చింది కాబట్టి ఒక చిన్న సెలబ్రేషన్ లాగా చేసుకుందాము అన్న ఒక కాన్సెప్ట్ మీదనే స్టార్ట్ చేశాము. బట్ ఆ చిన్న కాన్సెప్ట్ ఇవాళ ఇంత పెద్ద గ్రాండ్ సక్సెస్ అయింది. రియల్లీ ఐఎమ్ హ్యాపీ. మేబీ ఈ సక్సెస్ని చూసిన తర్వాత ఇంకా ఎంతోమంది పిల్లలు ఇలాంటి అచీవ్మెంట్స్ చేయాలి అని ఇంకా అటెంప్ట్స్ చేస్తూనే ఉంటాము. గిన్నెస్ వరల్డ్ రికార్డ్ ఒకటే కదండి, ఇంకా అంతకు మించి ఏమేమి ఉన్నాయో అన్నీ ట్రై చేస్తూనే ఉంటాము, అటెంప్ట్ చేస్తూనే ఉంటాము. ఎంతవరకు ఎగరగలిగితే అంతవరకు ఎగరడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము. గురువుస్కి పేరెంట్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? పేరెంట్స్ సపోర్ట్ లేకుండా పిల్లలు ఈ అచీవ్మెంట్ చేశారు అంటే గురువుస్ ఎంత ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారో అంతకంటే ఎక్కువ పేరెంట్స్ రోల్ కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పిల్లల్ని అంత గజ్జిపోలి స్టేడియంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తీసుకొని వచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేసి ఆల్మోస్ట్ 100 స్టూడెంట్స్ ఉన్నారు. బట్ పర్టికులర్గా ఒక 10 to 15 స్టూడెంట్స్ అటెంప్ట్ చేశారనమాట. సో ఆ పేరెంట్స్ ఇంకా ఎంత ఇన్వాల్వ్మెంట్ చేస్తుంటే ఈ 15 members వచ్చారు. సో నెక్స్ట్ టైం వాట్ ఐ విషెస్ 100 మంది స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఇంకా సపోర్ట్ చేసి, అంటే ఎన్నో కారణాలు అయి ఉండొచ్చు అటెంప్ట్ చేయడానికి పోవటం, బట్ పేరెంట్స్ సపోర్ట్ లేకుండా స్టూడెంట్స్ ఇంతవరకు వస్తున్నారంటే అది పాసిబుల్ కాదు. సో గురువులది ఎంత భాగం ఉందో అంతే పేరెంట్స్ది కూడా ఉంటుంది. మేడం లాస్ట్ మేడం, మీ మీద అభిమానంతో వచ్చిన చీఫ్ గెస్ట్లు చిన్నారులకి ఆశీర్వాదించి వచ్చినందుకు వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ మీద అభిమానంతో వచ్చిన చీఫ్ గెస్ట్లు చిన్నారులకి ఆశీర్వాదించి వచ్చారు కదా, వాళ్ళ గురించి ఒక మాట. గెస్ట్లు DCP రామ్దాస్ తేజవంత్ గారు వచ్చారు. ఇవాళ అయితే ట్యాంక్ బండ్లో పెద్ద ర్యాలీ జరుగుతుంది. సార్ ఎంత బిజీగా ఉన్నారో నాకు తెలుసు. అయినా నేను పిలిచిన ఒక మాట కోసం, మా చిన్నారుల కోసం, ఆయన వాల్యుబుల్ టైం ర్యాలీని కూడా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి జస్ట్ నేను చూసేసైనా వెళ్తానమ్మా అని వచ్చారు. డైరెక్టర్ శ్రీనివాస్
స్వాస్థ్య డైరెక్టర్ అండి, Yes. అన్నమయ్య ట్రస్ట్ డైరెక్టర్, తను కల్చరల్ టీమ్ డైరెక్టర్. తర్వాత స్వప్న గారు యాక్టర్, వేణు శ్రావణ్ గారు యాంకర్. సో వీళ్ళందరూ, వేణు శ్రావణ్ గారు అయితే వాళ్ళ ఊళ్ళో ఉండేవాళ్ళు. అయినా నేను పిలిచిన ఏ ఒక్కరు పిలిచిన గెస్ట్లు ఏ ఒక్కరు మాకు ఇబ్బంది, మేము రాలేమనుకున్నాం. జస్ట్ సెకండ్ మూమెంట్, మేడం ఎప్పుడు ఈవెంట్, ఎక్కడ ఈవెంట్ అని. సో నా మీద ఇంత అభిమానము, నమ్మకం. సో రేవతి ప్రసాద్ ఈవెంట్ అంటే ఎలా ఉంటుంది అన్న ఒక అభిమానం మీద వాళ్ళందరూ వచ్చి వాళ్ళ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు చీఫ్ గెస్ట్ అందరికీ నా మనసు సూపర్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ సో మచ్. మీ పేరు, అనిక మీ గురుగారి పేరు? రేవతి ప్రసాద్. ఓకే, ఏ పాట మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు? గణేష్ కౌత్వం పుష్పాంజలి దియాడ. వెరీ నైస్. ఓకే, ఏ స్కూల్, ఏ క్లాస్ మీరు? సెకండ్ క్లాస్ భవన్ శ్రీరామకృష్ణ విద్యాలయ హై స్కూల్. వెరీ గుడ్. అచ్చా, ఈరోజు మీకు పెద్దోళ్ళ చేతుల మీదుగా అవార్డు అందుకో. మంచిగా ఓకే ఓకే, ఇంకా మీ గురుగారి గురించి చెప్పండి. మీకు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు, ఏమేమి నేర్చుకున్నారు? మూషిక వాహన, గణేష్ స్థితి, గణేష్ కౌత్వం, అచ్చా దియా డాన్స్, ఓకే. అచ్చా, డ్యాన్స్తో పాటు పుష్పాంజలి, ఇంకా అచ్చా అచ్చా మీకు దేశ కౌత్వం. వెరీ నైస్. ఇంకా డ్యాన్స్తో పాటు ఇంకా వేరే ఆర్ట్స్ ఏమేమి వచ్చు మీకు? సరే, వెరీ గుడ్. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా రకాలుగా చేయాలా పిల్లలు, ఓకే, మూడు గిన్నీస్ రికార్డులు ఎక్కాలని నా గుడ్ కోరిక. గుడ్. ఆల్ ది మీ ఇంత బిజీ షెడ్యూల్ కూడా ఇక్కడ వచ్చి చిన్నారికి అందరికీ మీరు ఆశీర్వదించారు. మీకు ఎలా అనిపించింది? వీఆర్ పబ్లిక్ సర్వెంట్ కాబట్టి ఎస్ సార్, పిల్లల్ని ఆస్వాదించడం, మన Yes, sir. భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని ఎస్ సార్, నిలబెట్టి వాళ్ళని ప్రోత్సహించడం ఎస్ సార్, డ్యూటీలో ఒక భాగంగా తీసుకుంటాము. ఎస్ సార్, డ్యూటీయే. ఆర్ట్ ఈజ్ ఆర్ట్. ఎస్ సార్, ఆర్ట్ ఈజ్ షార్ట్, లైఫ్ ఈజ్ షార్ట్, బట్ ఆర్ట్ ఈజ్ లాంగ్. సూపర్ సార్. కాబట్టి ఆ కళాతృష్ణ ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, బ్లెస్సింగ్ ఇవ్వాలి. మన గురు పరంపరలో భాగంగా మన భారతీయ సాంప్రదాయాన్ని, నృత్యాన్ని, ఎస్ సార్, సంగీతాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరి భారతీయుడు ఉందని సగర్వంగా తెలుపుతుంది. సార్ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మేడం గారి గురించి గురు ఒక మాట. ఆ మేడం గారు డాక్టర్ రేవతి ప్రసాద్ గారు. ఎస్, వాళ్ళ మేడం గారు ఏం చేసినా హార్ట్ఫుల్గా నిజంగా ఈ వేదికని ఏర్పాటు చేసి Yes. అచీవ్మెంట్ ఆఫ్ గిన్నెస్ రికార్డు బాని పెట్టడం Yes. చాలా గొప్ప విషయము. ఎస్ సార్, మేడం గారికి నా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా వందనం, కృతజ్ఞతాభివందనం. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసి మన వారసత్వ సంపదైనటువంటి ఈ నృత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పి ఈ టీచర్ ఫ్యూచర్ అనే ఒక అకాడమీ Yes, sir. ఈ ప్రపంచంలో ఒక గిన్నిస్ బుక్లో భవిష్యత్తులో ఎక్కాలని, ఆ వేదిక మీద నుంచి ఉన్న పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని నేను మనసారా ఆకాంక్షిస్తూ, అభినందిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. నమస్కారం, నా పేరు రియా పాంచాల్, మా గురు పేరు శ్రీమతి డాక్టర్ రేవతి ప్రసాద్ గారు. మేము కూచిపూడి డాన్స్ 2023లో చేసాము ఫర్ ద అటెంప్ట్ ఫర్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్. ఈరోజు మాకు అఫీషియల్లీ మా సర్టిఫికేట్స్ అందినాయి. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద చీఫ్ గెస్ట్, వాళ్ళ వల్ల మాకు మా గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చినాయి మా చేతిలో. సో థ్యాంక్స్ టు ఆల్. ఓకే, ఈరోజు ఎలా అనిపించింది ఇంత గొప్ప వేదిక మీద? చాలా ఎక్సైటింగ్ గా ఉండే. బికాస్ ఫస్ట్ టైం మేము పర్ఫామ్ చేయకుండా పర్ఫార్మెన్స్ చూసినాము. Okay. సో యాజ్ క్లాసికల్ డాన్సర్స్ మా పర్ఫార్మెన్స్ చూసినాము మేము. సో ఇట్ ఫెల్ట్ వెరీ స్పెషల్ దట్ పీపుల్ హ్యావ్ డన్ సో మెనీ థింగ్స్ ఫర్ అస్. సో థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే, కల్చరల్ యాక్టివిటీస్ ఏమేమి నేర్చుకున్నారు? డాన్స్ కానివ్వండి, ఇంకా ఏమన్నా? అంటే వెస్టర్న్ ఉంది, క్లాసికల్ భరతనాట్యం ఉంది, Okay. అండ్ యా అప్పుడప్పుడు జుంబా నడుస్తుంటుంది. ఓకే, ఏం చదువుతున్నారు మీరు? ఏ క్లాస్? ఇప్పుడు 12th పాస్ అవుతుంది. ఓకే, స్కూల్లో కానివ్వండి, కాలేజెస్లో ఎప్పుడైనా ఏదైనా పర్ఫామ్ చేయడం జరిగింది? యా చాలా సార్లు జరిగింది స్కూల్. ఇప్పటికి ఎన్ని అవార్డ్స్, ఎన్ని మెడల్స్ సొంతం చేసుకున్నారు మీరు? 15-20 ఐ థింక్. ఓకే, పని చేశారు. మీ గురించి, మీ గురుగారి గురించి? హాయ్ అండి, నా పేరు మౌనిక. Yes. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. ఓకే, శ్రీమతి రేవతి ప్రసాద్ గారి స్టూడెంట్ని. Okay. లాస్ట్ 1 year నుంచి నేను భరతనాట్యం నేర్చుకుంటున్నాను ఫ్యూచర్ టీచర్ అకాడమీలో. సార్ మీతో కూడా లాస్ట్ ఒక క్వశ్చన్ అడగాలి, అందుకే. ఎస్ కంటిన్యూ. ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఈ అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎస్, అండ్ నన్ను ఇట్లా ఎంకరేజ్ చేస్తున్న మా హస్బెండ్కి డెడికేట్ చేస్తాను. ఓకే మేడం, ఏమేమి నేర్చుకున్నారు డాన్సెస్? ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది? 1 year నుంచి నేర్చుకుంటాను. ఓకే మేడం, ఇది ఫ్యామిలీ, మ్యారీడ్ లైఫ్ ఇదంతా టైమింగ్ ఎలా బ్యాలెన్సింగ్ చేయగలుగుతున్నారు? మా హస్బెండ్ సపోర్ట్. ఓకే,
యాక్చువల్గా ప్రౌడ్గా ఉందండి. ఎస్ సార్. సో చాలా మంది ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచి కొన్ని చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతారు వితౌట్ ఏమంటారు కమిట్మెంట్స్ వల్ల లేదా Yes. ఫైనాన్షియల్ సపోర్ట్ లేదా ఎక్సెట్రా ప్రెషర్స్ వల్ల. Okay. సో కొంచెం పుష్ మనం ఇచ్చి ఎంకరేజ్ చేస్తే మన చిన్నప్పుడు డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఏజ్లో అయినా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో అందుకే ఐ ఫీల్ ప్రౌడ్. ఓకే. సో మ్యామ్ చాలా పుష్ చేస్తారు, దానికి నిజంగా చాలా థ్యాంక్స్ అండి. మీ 15 months పాప ఎలా ఉంది సార్? ఏ పేరు ఏమిటి? తన పేరు మురిపాల కుందన. ఓకే. సో బేసిక్గా మా మిస్సెస్ వచ్చి తనకు నేర్పించడం ఈజీగా అవుతుందని స్టార్ట్ చేసింది అనమాట. తనకి ఇంట్రెస్ట్ ఉంది ముందు నుండి, ఓకే. బట్ ప్రొఫెషనల్గా ఎప్పుడు నేర్చుకోలేదన్నమాట. ఎస్. ఇంకా తను నేర్చుకుంటే ఇంట్లో కూడా చెప్పొచ్చు అండ్ Yes. మన ఏంటంటే మన కల్చర్ని ముందుకు పంపించచ్చు కదా అని చెప్పేసి అది ఈజీగా ఉంటుంది క్యారీ ఫార్వర్డ్ చేయడానికి తనకి నేర్పించారు. Teacher name is जी. Revati Prasad. ओके. My name is Nitishka. ओके. आज आप इतने बड़े मंच पे इतने बड़े लोगों के हाथ पर अवार्ड लिया, आपको कैसा लगा? मुझे बहुत अच्छा लगा. अच्छा, क्या परफॉर्म किया आप? क्या डांस किए? मैंने जी. दिया डांस जी. एंड गणेश काउंट. ओके. हाँ हाँ, आप बोलिए. मेरा नाम है तनिष्क एंड मेरे गुरु का नाम है हाँ रेवती प्रसाद. जी. आप क्या परफॉर्म किए? आज मैं वेस्टर्न डांस कर. ओके. अच्छा. मैं सेंटेंस हाई स्कूल बुलारे में पढ़ती हूँ. जी. मैं 4th क्लास में पढ़ती हूँ. अच्छा. एक डांसर बना चाहती हूँ. वेरी गुड. आप? पुलिस. वेरी नाइस. నాకు చాలా బాగా అనిపించింది. మా మ్యామ్ వారందరూ మమ్మల్ని వెనకాల నుంచి ప్రోత్సహిస్తుంటే చాలా మంచిగా అనిపించింది. అందరూ మాకు ఒక ఎంకరేజ్మెంట్ ఉన్నారు. మా గురువు రేవతి ప్రసాద్ గారు చాలా ఎంకరేజ్ చేసి మమ్మల్ని అవార్డు అందేటట్టు చేశారు. मैं अभी जो बच्चे गिनीज वर्ल्ड रिकॉर्ड पाए, हाँ. मैं भी विश कर रहा हूँ मेरे बच्चे भी पाए. गुड 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 गुड.